ఆలయాలను కూల్చివేస్తే ఊరుకునేది లేదని తమ కాలనీలోకి సంబంధించిన స్థలాల్లో ఆలయాలను నిర్మించుకున్నామని అకారణంగా కూల్చివేతకు పాల్పడవద్దని మాజీ కౌన్సిలర్లు తిమ్మనగాని అనిల్ కుమార్, శ్రీధర్ యాదవ్, తారకరామనగర్ కాలనీ పెద్దలు యావత్ బీజేపీ నాయకులు, బీజేవైఎం నాయకులు మెదక్ రామేమిట రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిరసన చేపట్టారు. నేషనల్ హైవే రోడ్డు కారణంగా మెదక్ పట్టణంలోని తారకరామ్ నగర్ కాలనీలో ఉన్న దేవాలయాలు హైవే రోడ్డు కారణంగా తొలగింపుపై గతంలో కాలనీపై జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ హైవే విస్తరణలో భాగంగా దేవాలయాలు కూల్చివేత అమానుషమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లాలోని హైవే రహదారి దేవాలయాలను తొలగించాలని ప్రశ్నించారు. మా కాలనీలో పండుగలు, బోనాలు, భక్తి కార్యక్రమాలు ఈ దేవాలయాల్లో జరుపుకుంటామన్నారు. హైవే రోడ్డు దేవాలయంలో కొంత భాగం పోయినా సరే కానీ పూర్తి స్థాయిలో దేవాలయాలు తొలగించడంపై తాము ఊరుకునే ప్రసక్తే లేదని మండిపడ్డారు. మెదక్ పట్టణంలోని రహదారిపై క్రిస్టియన్, ముస్లింలు ఉన్న దేవాలయాలకు ప్రహారీ గోడలు ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా తమ దేవాలయాలను కాపాడుకుంటామన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ పార్టీ మాజీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, బీజేపీ పట్టణ అధ్యక్షులు నాయిని ప్రసాద్, బీజేవైఎం అధ్యక్షులు సతీష్, గణేష్, శివకుమార్, బ్రహ్మన్న, శ్రీను, అశోక్, గంగా, మోహన్, సాయి, రాజీవ్ తదితరులు పాల్గొన్నారు. మీదే తీసేస్తామన్నారు. ఇప్పుడు మాకు కాంపౌండ్ వాళ్ళు కూలగొట్టారు మా నోటీసులు లేకుండా. అది ఇప్పుడు మేము మెదక్లోనే ఉన్నాం కదా, వాళ్ళు కూడా మెదకులే, అందరం ఒకటే. కానీ మరి అప్పుడు ఆర్డీఓ దగ్గర ఇచ్చిన అలైన్మెంట్ ఎందుకు మారింది అనేది వాళ్ళ ప్రశ్న. అయితే ఒకటే చిన్నదన్న, ఈరోజు ఈ జరుగుతున్న సమస్యలు గత 2 ఏళ్ళుగా ప్రతిదీ కూడా మా శ్రీధర్ యాదవ్ చెప్పినట్టుగా కాలనీ పెద్దలు, కమిటీ సభ్యులు అందరం కూడా కాలనీ చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరం కూడా పోవడము, ప్రతి విన్నపం ఇవ్వడము, కలెక్టర్తో మాట్లాడము. అలైన్మెంట్ లో జరగలేదు. దారి కూలింది, ఆల్రెడీ కూలిపోయిన దానికి అది కట్టించింది ఒకటన్నా. నేను చెప్పేది ఒకటే, కాలనీ కమిటీ సభ్యులు, కౌన్సిలర్లము, యువత అందరం కలిసి స్థలాన్ని కేటాయించడము, దానికి దాతలం కూడా మేమే అందరం దాతలం. ఇలా ప్రెసిడెంట్ సుధాకర్ గారు ఉన్నారు, గుడి జాగనిచ్చి దాంతో నిశ్చితమై ఏదైతే ఎదురుగా ఇండ్లు ఉన్నాయో, షటర్లు ఉన్నాయో, వాళ్ళతో 8 ఏళ్ల నుంచి కూడా కోర్టు తిరుగుతున్నాం. మా ప్రాబ్లం వీళ్ళకి ఏం తెలియదు. ఇవాళ వచ్చి మేము సంరక్షిస్తకే ఉన్నాము. మేము అసలు సిసరైన హిందువులమన్నా, మా దగ్గర మతాలు కులాలు లేవు. అయినా సంరక్షిస్తానికే మేమందరం కూడా కంకణబద్ధులమై ఒక తీర్మానం చేసి, ఒకళ్ళు నిర్ణయమో, అనిల్ నిర్ణయమో, శ్రీధర్ నిర్ణయమో ఉండదు. ఇలా పెద్ద మనుషుల నిర్ణయమే మా నిర్ణయం, అందరు యువత నిర్ణయం మా నిర్ణయం. ఇలా నేను గుళ్ళని రక్షిస్తుంటే హిందువులని ఆర్డీఓ మారలేదు. ఆర్డీఓ అలా మాట్లాడినప్పుడు శ్రీ ప్రభాకర్ ఉన్నాడంట, లేడు, ఎవరు లేడు. అసలు ఒక వ్యక్తి లేడు, సాయిబాబా గుడిని, సత్య సాయిబాబా గుడిని గతంలో స్థలం కేటాయించి మున్సిపల్ తీర్మానం చేసి దానికి సంబంధించినటువంటి నిధులను సమకూర్చి దేవాలయాలను కట్టించింది కాలనీవాసులు. మరి అది పూర్తిగా నిరాదరణకు గురి చేసి ఒక్క రోజు కూడా భజన చేసిన పాపాన పోలేదు, ఒక్క రోజు దీప నైవేద్యాలు పెట్టి పూజలు చేసినటువంటి పాపాన పోలేదు. మరి ఈ రోజు ప్రమాదకరంగా మారిన ఆ కంపౌండ్ వాల్ను ప్రాణ నష్టం జరగకుండా అలైన్మెంట్ సూచించిన ప్రకారంగా నేషనల్ హైవే అథారిటీ అధికారులు సూచించిన ఏదైతే ప్లాన్ ఉన్నదో ఆ ప్లాన్ ప్రకారమే కొంత భాగము ఆ కంపౌండ్ వాల్ను ఆ నేషనల్ హైవే అథారిటీ అధికారుల జేసీబీతోని కాలనీవాసుల సమక్షంలో గోడను కొంత తొలగించడం జరిగింది. సత్యసాయికి సంబంధించినటువంటి కమిటీ కూడా, దాని అధ్యక్షులు గాని, ఆ సత్యసాయి కాలనీలో ఉన్నటువంటి భక్తులు గాని ఈ కార్యక్రమంలో అందరూ కూడా ఉన్నారు, పాలు పంచుకోవడం జరిగింది. ఇది బయట వ్యక్తులకు సంబంధం లేదు, ఇది కాలనీకి సంబంధించిన అంశము. వేరే వాళ్ళు అనవసరమైన రాద్ధాంతం చేయొద్దని మేము ఈ కాలనీ వాసులుగా వారిని మేము కోరుతా ఉన్నాము. అధికారులు మాకు సహకరించవలసిందిగా మేము కోరుతా ఉన్నాము. దేవాలయాల పరిరక్షణే మా ధ్యేయము. మరి మా తండ్రుల కాలం అప్పటి నుంచి కూడా దీని చందాలు వసూలు చేసి హనుమాన్ టెంపుల్ గాని, నవగ్రహాలు గాని, శివాలయం గాని, దీంట్లో మా రక్తము, మా చెమట, మా శ్రమ, మా డబ్బులు ఈ గుళ్ళల్లో ఉన్నాయి. ఎట్టి పరిస్థితులలో గుళ్ళు ధ్వంసం కావద్దు, కానియద్దనే మేము మొదటి నుంచి పోరాడుతున్నాం. ఈ పోరాటంలో ఎవ్వరు కూడా లేరు. ఈ పోరాటంలో మేము విజయం సాధించినాం. ఈ రోజు కొత్తగా వచ్చి లేనిపోని విషయాలు ముంగడి తీసుకొచ్చి
మేము హిందువులు అది అని చెప్పేసి మేము కూడా హిందువులమే, మాకు కూడా దైవభక్తి ఉన్నది, మేము రోజు గుళ్ళకు పోతాం, హనుమాన్ చాలీసా పారాయణం చేస్తాం. గతంలో కూడా మేము ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ ఇటువంటి బజరంగ దళ సంఘాలలో కూడా మేము పనిచేసిన వాళ్ళం. మా పూర్వ చరిత్ర కూడా మీరు గమనించాలి, మీరు తీసుకోవాలి. మెదక్ స్థానికులందరూ కూడా మా యొక్క చరిత్ర మొత్తం తెలుసు, మరి తెలుసుకొని మీరు మాట్లాడాలి. ఈ రోజు దేవాలయాలు ధ్వంసం చేస్తున్నారని దాన్ని అనవసరమైనటువంటి రాద్ధాంతం చేయొద్దని నేను ఆ గడ్డం సీన్ గారిని మరియు మిత్రులను అందరినీ కోరుతా ఉన్నాము. హిందువులలో ఐక్యత లోపిస్తే సమాజానికే చెడు జరిగేటటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఇటువంటి పద్ధతి మానుకోవాలి. మేము ఒకటే చెప్తాం రిక్వెస్ట్ గా, ఈ రోజు